Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ కు ఝలకిచ్చిన మాజీ మంత్రుల సీన్ రివర్స్. ఏపీ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి పార్టీలు వచ్చే ఎన్నికలే లక్ష్యంగా తమ వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. సీఎం చంద్రబాబు కొత్త నిర్ణయాలతో ముందుకు వెళుతున్నారు. వైసీపీ లక్ష్యంగా టీడీపీ రాజకీయ అడుగులు వేస్తోంది. అటు జగన్ ప్రభుత్వం పైన పోరుబాట ప్రారంభించారు. ఇదే సమయంలో ఎన్నికలలో ఓటమి తరువాత జగన్ను వీడి కూటమిలో చేరిన మాజీ మంత్రులు ఆ పార్టీలలో ఒంటరి పోరాటం చేస్తున్నారు. వారికి కనీస గుర్తింపు దక్కడం లేదు. దీంతో ఇప్పుడు వారి ముందున్న ప్రత్యామ్నాయాలపై కొత్త చర్చ మొదలైంది. 2024 ఎన్నికలలో వైసీపీ ఓటమి తరువాత జగన్ వద్ద మంత్రులుగా పనిచేస్తున్న నేతలు పార్టీ వీడి కూటమిలోకి వెళ్లారు. జగన్ అధికారంలో ఉన్న సమయంలో వీరంతా ప్రాధాన్యత పొందిన వారే. డీలిమిటేషన్ జరిగితే సీట్లపైన వారికి పార్టీలలో చేరిక సమయంలో హామీలు పొందారు. అయితే 2029 నాటికి డీలిమిటేషన్ సాధ్యం కాదని తేలిపోవడంతో వీరి భవిష్యత్ రాజకీయాలపైన ఆసక్తి నెలకొంది. జగన్కు బంధువు, వైసీపీలో కీలకంగా వ్యవహరించిన నేత బాలినేని జనసేనలో చేరారు. ఆ పార్టీలో చేరి నెలలవుతున్నా ఆయనకు తగిన గుర్తింపు లేదనే వాదన ఉంది. జనసేన మిత్రపక్షం టీడీపీ స్థానిక ఎమ్మెల్యేలు, నేతలు బాలినేనితో కలిసి పనిచేయడానికి సుముఖంగా లేరు. అదే సమయంలో బాలినేనికి ఎలాంటి పదవి బాధ్యతలు అప్పగించలేదు. దీంతో తన వర్గాన్ని కాపాడుకోవడానికి బాలినేని ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా పవన్ను తన కుమారుడితో కలిశారు. డీలిమిటేషన్ జరిగితే సీటు వస్తుందనే వాదన తెరపైకి వచ్చింది. ఇప్పుడు డీలిమిటేషన్ లేకపోవడంతో సీటు, భవిష్యత్ పదవులపైన డైలమా కొనసాగుతోంది. ఇక కాపు వర్గం నుంచి డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆళ్ల నాని పరిస్థితి ఇదే విధంగా ఉందని చర్చ జరుగుతోంది. ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరి చాలా రోజులవుతోంది. నాని చేరికను తొలి నుంచి టీడీపీ ఏలూరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. అయినా పార్టీలో చేరారు. టీడీపీ శ్రేణులు మాత్రం నాని తమ నేతగా అంగీకరించడం లేదు. పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం లేదు. ఇంతదానికి పార్టీ మారడం ఎందుకని అనుచరుల నుంచి ప్రశ్నలు మొదలయ్యాయి. టీడీపీ కార్యాలయం వద్దకు నాని వెళ్లలేని పరిస్థితి. జగన్ ఇచ్చిన ప్రాధాన్యతను మరిచిపోయి పార్టీ ఓడగానే టీడీపీలోకి వెళ్లిన నానికి ఇప్పుడు భవిష్యత్తు అంతు చెక్కడం లేదు. కేడర్ నుంచి సరైన నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి పెరుగుతోంది. అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మోపిదేవి పరిస్థితి కూడా అదే విధంగా ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. మోపిదేవి వెంకటరమణ 2019 ఎన్నికలలో ఓడిన ఎమ్మెల్సీ చేసి మంత్రిగా జగన్ అవకాశం కల్పించారు. ఆ తరువాత రాజ్యసభకు పంపారు. అయితే 2024 ఎన్నికలలో పార్టీ ఓడిన తరువాత రాజ్యసభతో పాటుగా వైసీపీకి రాజీనామా చేసిన మోపిదేవి టీడీపీలో చేరారు. ఇప్పటి వరకు ఆయనకు ఎలాంటి పదవి దక్కలేదు. టీడీపీ కార్యక్రమాలలోనూ కనిపించడం లేదు. అదేవిధంగా వైసీపీ నుంచి కూటమి పార్టీల్లోకి ఎన్నికల ముందు వెళ్లిన వారి పరిస్థితి బాగానే ఉంది. కొందరు మంత్రులయ్యారు. ఈ మాజీ మంత్రులు మాత్రం ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఆ పార్టీల్లోకి వెళ్లిన తరువాత వెనక్కి రాలేక ఆ పార్టీ శ్రేణుల నుంచి మద్దతు లేక డైలమాలో పడ్డారు. అయితే వీరు ఎన్నికల నాటికి తిరిగి వైసీపీలోకి వస్తారనే చర్చ నియోజకవర్గాల్లో సాగుతోంది. కానీ వైసీపీ నేతలు మాత్రం వారికి తమ పార్టీలో డోర్స్ క్లోజ్ అని చెబుతున్నారు. మరి వీరు రానున్న రోజులలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.